4 నెలల కాలం మాత్రమే ముగిసింది ఎన్నికలు జరిగి ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికలు జరిగి మరి రాష్ట్రంలో మీరు 164 చోట్ల మేము గెలవగలిగినాం 11 చోట్ల మీరు గెలిచినారని మమ్మల్ని ఎగతాళి చేస్తున్నారు. అది బ్యాలెట్ పేపరా ఈవీఎం మిషన్లానే తర్వాత మాట్లాడదాం. మీరు చెప్పిన ప్రకారం బ్యాలెట్ పేపర్ అయితే మరి దేశమంతా 164 గెలిచినప్పుడు ఈ పులిందల తాలూకాలో ఈ పులిందల రూరల్ మండలానికి సంబంధించి మీకు వచ్చిన ఓట్లు ఎంత? 10,600 ఓట్లుంటే దాదాపు 8,000 ఓట్లు పోలైతే మాకు వచ్చిన మెజార్టీ 3,400. జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన మెజార్టీ కాదు, మా సోదరుడు ఎంపీ అవినాష్ రెడ్డి గారికి వచ్చిన మెజార్టీ. జగన్ గారి కంటే ఎంపీ గారికి నాకు కాస్త తక్కువ వచ్చింది, 3,400 మెజార్టీ. అంటే మీకు వచ్చిన ఓట్లు 2,000 2,500 10,000 ఓట్లలో. సంవత్సరం క్రితం 2,000 ఓట్లు వచ్చిన ఈ మండలానికి సంబంధించి మీరు ఎన్నికకు పోటీ చేయగలిగినారు, గెలవగలుగుతామని డాంబికాలు పలకగలుగుతున్నారంటే కారణం మీరు ప్రజలను నమ్ముకొని కాదు. నేను ప్రజలకు బాగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మేము నమ్మింది, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం నమ్మింది ఈ ఎన్నికకైనా ఏ ఎన్నికకైనా ప్రజలు నమ్మినాం, మా నాయకత్వాన్ని నమ్మినాం, మా పాలన నమ్మినాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు మేము నమ్మినాం. మా నాయకులు కార్యకర్తలు పటిష్టమైనటువంటి నాయకత్వంతో పోరాటం చేయగలుగుతారని నమ్మినాం. ఈ పులిందల తాలూకాలో ఉండే ప్రజలు వివేకవంతులు, విజ్ఞానవంతులు, అన్నిటికీ మించి రాజశేఖర రెడ్డి పట్ల రాజశేఖర రెడ్డి కుటుంబం పట్ల అపారమైన ప్రేమాభిమానాలు కలిగిన వాళ్ళు. ఈ పులిందల తాలూకా ప్రజలు విశ్వాసానికి మారుపేరు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో పులిందల తాలూకాకు సంబంధించిన ప్రజలంతా ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన గొప్ప వ్యక్తిత్వం కలిగిన మనుషులు ఏ తాలూకాలో లేరని చెప్పి గట్టిగా చెప్తాను నేను. ఎస్, ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా వారు ప్రేమించే ప్రజానాయకుడు రాజశేఖర రెడ్డిని, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి దఫా గెలిపించగలుగుతున్నారు. వారి గౌరవాన్ని ప్రతి సంవత్సరానికి పెంచగలిగినారు. ఇది మేము నమ్మింది, ఇది మేము నమ్మింది. ప్రజలు నమ్మినాం, నాయకత్వాన్ని నమ్మినాం. కానీ మీరేం నమ్మినా తెలిసినా, తెలుగుదేశం పార్టీ ఏమి నమ్మింది తెలిసినా, 2,000 ఓట్లు కలిగిన ఈ మండలంలో వాళ్ళకు వచ్చి ఏమి నమ్మినారు? వాళ్ళు నమ్మింది 2 ధనాన్ని నమ్మినారు. విచ్చలవిడిగా డబ్బును ఏరులై పారిస్తాం, ఏరులై పారిస్తాం. రెండవది వాళ్ళు నమ్మింది పోలీసులు నమ్మినారు. వాళ్ళ దగ్గర ఉన్న 2 అస్త్రాలు, ఒకటి ధనం, మరొకటి పోలీస్. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతుండేది ఏంటంటే కనుక ఈ రోజు నుంచే కదా ప్రారంభమైంది క్యాన్వాస్. ఈరోజు 4వ తారీఖు, నిన్నటి నుంచి మొదలు పెట్టినారు 10వ తారీఖు వరకు 12 ఎలక్షన్, అంతా కలిపితే వారం రోజులు. ఇది తొలి దినం. ఇప్పుడు జరుగుతుండేది ఏంటంటే కనుక ఈ పులివెందుల రూరల్కి సంబంధించి జరుగుతుండేది అంటే కంటేనా ఈ ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు కొనుగోలు వ్యాపారం జరుగుతుంది. ఇప్పుడు కొనుగోలు వ్యాపారం జరుగుతుంది. నాయకులు కొనడానికి సంసిద్ధమైనారు. అది విచిత్రం ఏంటంటే ప్రజలారా, రాష్ట్ర ప్రజలందరికీ చెప్తానా, 1,00,000 విలువ చేసే నాయకునికి 10 లక్షలు, 10 లక్షలు విలువ చేసే నాయకునికి ₹1. ఎక్కువ మాట్లాడితే 2 కోట్ల రూపాయలు, ఎక్కువ మాట్లాడితే 2 కోట్ల రూపాయలు. 1,00,000 విలువ చేసే నాయకునికి 10 లక్షలు ఇస్తాం, మా సైడు రా. 10 లక్షలు విలువ చేసే నాయకునికి 2 కోట్లు ఇస్తాం, మా సైడు రా అని చెప్పి నాయకులు కొనుగోలు చేసే వ్యాపారం ప్రారంభించినారు. ఇది ఎన్నాళ్ళు జరుగుతుందంటే, బంగాళాఖాతంలో వాయుగుండం లేచింది, తుఫాను 3 రోజులు చిత్తూరు, నెల్లూరు, కర్నూలు తిరుక్కొని వస్తుందంటారు చూడి, అట్లా ఈ నాయకులు కొనే, ఈ కార్యకర్తలు కొనే కొనుగోలు వ్యాపారం ఒక 3 రోజులు ఉంటుంది. 4, 5, 6, మళ్ళీ 7, 8, 9 నుంచి పోలీస్ దౌర్జన్యం ఉంటుంది. పోలీస్ దౌర్జన్యం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను స్టేషన్లో పిలిపించడం, కార్యకర్తలను స్టేషన్లో పిలిపించడం, బైండోవర్ కేసుల పేరుతో సతాయించడం, కౌన్సిలింగ్లు ఇచ్చే ప్రయత్నం పేరుతో స్టేషన్లలో అర్ధరాత్రి వరకు కూర్చోబెట్టడం, 1, 2 కేసులు ఉండే వాళ్ళకు రౌడీ షూటర్ చేస్తామని బెదిరించే కార్యక్రమాలు ఇవి జరగబోయేది. ఒకటి ధనం, ఒకటి పోలీస్. ఈ రెండింటిని నమ్ముకొని మీరు గెలవాలనుకుంటున్నారు. రాష్ట్ర ప్రజలందరికీ చెప్తా ఉన్నా నేను, ఇప్పటికి కూడా చెప్తా ఉన్నా నేను, తెలుగుదేశం పార్టీ వాళ్లకు, ఇంత చేసి మీరు
12వ తారీఖు జరిగే ఎలక్షన్ను మీ ఇష్టం వచ్చినట్టు డబ్బు ఇవ్వండి, మీ ఇష్టం వచ్చినట్టు పోలీసుతో దౌర్జన్యం చేయండి. కనీసం 12వ తారీఖు జరగబోయే ఎన్నిక ఫ్రీ పోలింగ్ జరగగలిగితే, ప్రజాస్వామ్యానికి అనుకూలంగా ప్రజలే ఓట్లు వేయగలిగిన స్థితిగన ఈ మండలంలో ఈ జడ్పీటీసీ ఎన్నికకు జరగగలిగితే 3 నుంచి 4 వేల ఓట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ప్రజలారా. కానీ వీళ్ళ ఉద్దేశాలు ఎట్లున్నాయంటే, ధనాన్ని ఖర్చు చేయాలా, వ్యవస్థలను ఉపయోగించుకోవాలా, పోలీసును ఉపయోగించుకోవాలా, చిట్ట చివరికి వచ్చేతలికి 12వ తారీఖున ఫ్రీ పోలింగ్ జరగకుండా దౌర్జన్యకరమైన సంఘటనలకు ప్రయత్నం చేయాలి. అంతా అయిపోయిన తర్వాత పొరపాటున ఏదైనా తారుమారు జరిగితే, తారుమారు జరగదు, జరిగితే జగన్మోహన్ రెడ్డిని ఓడించినాం, జగన్మోహన్ రెడ్డిని ఓడించినాం, జగన్మోహన్ రెడ్డిని ఓడించినాం అని జబ్బలు గుద్దుకోవాలా. ఇదే కదా మీది. ఈ సంవత్సరం కాలగలిగిన ఈ జడ్పీటీసీ ఎన్నిక కోసం మీరు చేస్తాండే ప్రయత్నం వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క ఎన్నికల్లో అయినా కానీ ఓటమిని చూపించి ఏదో ఒక రూపంలో అవమానాన్ని కలిగించి అందులో నుంచి మేము సంతృప్తిని పొందాలనేదే మీ మనస్తత్వం. ఇది ఒక్కనాటికి కూడా జరగదు. ఈ పులిందల తాలూకా ప్రజలు బ్రతికి ఉన్నంత కాలం ఒక్కనాటికి కూడా మీకు అది సిద్ధించదు. ఎందుకంటే నేను కూడా పులిందల తాలూకా బిడ్డనే కాబట్టి చెప్తా ఉన్నా. నాది కూడా సింహాద్రిపురం మండలం వైటిపాలెం గ్రామమే స్వగ్రామం కాబట్టి, పులిందల రక్తమే నాలో ఉంది కాబట్టి ధైర్యంగా చెప్తా ఉన్నా. ఈ తాలూకా ప్రజలు అత్యంత వివేకవంతులు, రాజకీయ పరిజ్ఞానం పరిణితి కలిగిన వాళ్ళు, విశ్వాసానికి మారుపేరైన వాళ్ళు, నమ్మిన తన ప్రజానాయకుడిని డబ్బుకు అమ్మడబోకుండా, బెదిరింపులకు బెదరకుండా గెలిపించడంలో ఈ పులిందల తాలూకా ప్రజలు మించిన వారు ఈ రాష్ట్రంలోనే మరొకరు లేరని చెప్పి నేను ధైర్యంగా చెప్పగలుగుతా ఉన్నాను. అయినా ఈ ఎన్నిక ఒక మహేశ్వరుడి కుటుంబానికో ఒక బీటెక్ రవికో కాదు ప్రజలారా. అయినా ఈ ఎన్నిక దేవగుడి ఆదినారాయణ రెడ్డికో లేకుంటే సీఎం రమేష్ నాయుడుకో మరొకరికో సంబంధించింది కాదు. ఈ ఎన్నిక 100కు 100% పులివెందుల తాలూకా ప్రజలకు, పులివెందులకు చంద్రబాబు నాయుడు యొక్క నీచత్వానికి ఇది పోటీ. ఈ పోటీ ఎవరికో కాదు, పులివెందులకు చంద్రబాబు నాయుడు నీచత్వానికి పోటీ. పులివెందుల ప్రజలు తన అభిమానాన్ని, విశ్వాసాన్ని చాటి చెప్పడానికి ఒకవైపు, ఎదుదిరిగి జగన్మోహన్ రెడ్డికి అవమానం చేసి అవమానం కలిగించాలనే చంద్రబాబు నాయుడు గారి నీచత్వం మరొక వైపు. ఇదే ఎన్నిక జరుగుతోంది. మరి ఇందులో చంద్రబాబు నాయుడు గారి నీచత్వం గెలుస్తుందా, పులివెందుల ప్రజల యొక్క అభిమానం గెలుస్తుంది, ఆ పులివెందుల ప్రజల యొక్క విశ్వాసం గెలుస్తుంది అంటే ఈ పులివెందుల తాలూకాలో పుట్టిన బిడ్డగా పులివెందులే గెలుస్తుంది, పులివెందులే గెలుస్తుంది, పులివెందులే గెలుస్తుంది. 100కు 100 గట్టిగా చెప్పగలుగుతా. కానీ పోలీస్ వ్యవస్థకు బాగా చెప్తా ఉన్నాం, మేము బాగా చెప్తా ఉన్నాం. పోలీస్ వ్యవస్థకు ఒక్క సైడు పూర్తిగా కొమ్ముగాసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులను మీరు ఇబ్బందులు పెట్టి ఎన్ని అవాంఛనీయమైనటువంటి సంఘటనలకు మీరు కారణభూతులై ఫ్రీ పోలింగ్ కూడా జరిగే పరిస్థితి లేకుండా పోయే కార్యక్రమానికి శ్రీకారం చుట్టే దశగా మీరు ప్రయాణం చేయొద్దని చెప్పి మీకు చెప్తా ఉన్నాం. మేము దయచేసి పోలీసులు నిష్పక్షపాతంగా పనిచేయాలి.